గురుగారు, మరి ఉగాది సందర్భంగా ఏప్రిల్ మాసం నుంచి ప్రతి ఒక్క రాశికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే అందజేయండి. మొదటి రాశి మేషరాశి వారికి మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మొత్తం అని ఎలా చెప్పుకోవచ్చు? మేషరాశి అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదము కలిపితే మేషరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యత 4, అగౌరవము 3 ఉన్నది. అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరము మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తున్నాను. ఎందుకు మహాద్భుతము, ఎందుకు ఉంటుంది మహాద్భుతంగా అంటే, మేషరాశికి మేష లగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడు రాజు అయినాడు ఈ సంవత్సరం. చూడండి, భూముల వలన ఇంకా కుజుడు ఇవ్వవలసినటువంటివన్నీ ఇస్తాడు. మంగళధ్వనులు ఇంట్లో సహజంగా, డబ్బు, ధనం, ఐశ్వర్యము, ఏది అనుకున్నా అది జరగటం, ఇవన్నీ ఇంకా దండిగా అనేక రకాలు ఇచ్చేటువంటి మిగతా గ్రహాలన్నీ కూడా యోగవంతముగానే ఉన్నాయి. కాబట్టి వీళ్లకు ఈ సంవత్సరము కీర్తి ప్రతిష్టలు రావటం, ధనలాభం, ధర్మకార్యాలు చేయుట. డబ్బు ఎక్కువ వస్తే ఎవరైనా సరేలే ఇక్కడ చేద్దాం అక్కడ చేద్దాం మనకు వస్తే అనేటువంటి భావన ఉంటుంది, చేస్తారు తప్పకుండా. అనేక రకాల శుభ ఫలితాలు అంటాడు. ఎవరికైనా ఏమయ్యా నీకు శుభ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని చెప్తాం. అనేక రకాల శుభ ఫలితాలు అంటే అర్థం చేసుకోండి, ఏదో ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా, ఏది పట్టుకున్నా, ఏది చేసినా, ఏ వైపు మీరు నడుస్తూ ఉండినా, ఏ దిశ వైపు మీరు వెళుతూ ఉన్నా, ఏ పని మీద వెళ్ళినా, మేషరాశి వాళ్ళు ఒకే పని మీద ఉండరు కదా. అందరూ మేషరాశి వాళ్ళంతా ఒకే పని చేయరు, అనేక రకాల పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎవరు ఏ పనుల కొద్దీ వాళ్ళు వెళుతూ ఉండినా కూడా అనేక రకాల శుభ ఫలితాలు వస్తాయి. సంతాన ప్రాప్తి, కుజుడు ఆధిపత్యము అని ఎప్పుడైతే చెప్పినానో తద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహము కదమ్మా. ఎప్పటి నుంచో సంతానము లేదు అని అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చును. తప్పకుండా వివాహం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. తద్వారా కుటుంబమంతా సంతోషముగా ఉండటం. ఇంటి యజమాని ఎప్పుడైతే కళకళలాడుతూ 10 రూపాయలు తెచ్చి సంతోషముగా ఉంటాడో కుటుంబం అంతా సంతోషమే, ఇంకేముంటుంది అందులో, అంతే కదా. అలాగే శత్రువులు మిత్రులగుట, శత్రువులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారుతారు. స్థానచలనం, యోగవంతమైనటువంటి స్థానచలనం అంటాడు. అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితికే వెళ్ళడం ఉన్న చోటు నుంచి. భూలాభాలు, భూముల వలన భూ క్రయ విక్రయాలలో లాభాలు కావచ్చు. ఒకవేళ ఏదైనా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటే ఈ రాశి వాళ్ళు, లేదా సొంత భూములు ఏమైనా అమ్ముకునేటువంటి వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఉండినా, లేదా అమ్మడము అనేటువంటిది కాకపోయినా అనూహ్యముగా వీళ్ళకు ఉండేటువంటి భూమికి విలువ పెరగటం అనేటువంటిది కూడా కావచ్చు. అనేక రకాలు. నీచభంగ రాజయోగం, ఇంతవరకు ఉండేటువంటి ఇబ్బందులు నీచత్వము భంగమై ఇక రాజయోగము పట్టడం ఇక్కడి నుంచి అని దాని యొక్క అర్థం. అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వీళ్ళేమిటి, అసలు అంత పెద్ద పని ఎలా చేద్దామని నువ్వు సాహసిస్తున్నావు అనేటువంటి ఆలోచన మాట్లాడుతుంటాం. అటువంటి గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు ఈ సంవత్సరము అనేటువంటిది ఉన్నది. తర్వాత విద్యార్థులకు చాలా మంచి సమయముగా ఉన్నది. పరీక్షలు బాగా రాస్తారు, ఉత్తీర్ణులవుతారు, తప్పకుండా మంచి మెడల్స్ సాధిస్తారు. తద్వారా ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు కావాల్సినటువంటి అడుగులు వేసుకుంటారు. సినిమా ఇండస్ట్రీలలో, సినిమాలలో ఉండేటువంటి వాళ్లకు, ఇండస్ట్రీ వాళ్లకు చాలా మంచి కాలముగా ఉన్నది.
మంచి పేరు ప్రతిష్టలు సాధించుకోవటం, మంచి సినిమాలు తీయటము, తక్కువ మామూలుగా సినిమా తీసినా అది గొప్పగా ఆడి డబ్బు రావటం చేయటము, ఇలాంటివి అన్నీ కూడా ఉంటాయి. ఇక కోర్టుకు సంబంధించినటువంటివి ఏమైనా పెండింగు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కోర్టుపరమైనటువంటి వాటికి వీళ్లకు అనుకూలంగానే ఈ రాశి వాళ్లకు నిర్ణయాలు ఉంటాయి అనేటువంటిది ఇది. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును, ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగము అంటున్నాడు. ఖచ్చితంగా పదవీ యోగం అనేటువంటిది ఉండి తీరుతుంది అనేటువంటి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని గనక పరిశీలన చేసుకుని అనుకూలవంతముగా ఏమైనా తేడాలు ఉంటే సరిదిద్దుకుంటే ఇప్పుడు చెప్పిన యోగాలన్నీ కూడా వర్తిస్తాయి. గురువుగారు మీరేమో చెబుతున్నారు, మాకు అట్లా లేదే అంటే కారణం ఏమై ఉంటుంది అంటే మన వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో ఏమైనా కొంచెం తేడాలు ఉంటే ఉండవచ్చును, అవి సరిదిద్దుకుంటే అయిపోయింది కదా, అంతే ముందుకెళ్తారు. ఇది యథార్థం. ఇది ఈ రాశి వాళ్లకు ఉండేటువంటి విధానము. ధన్యవాదాలు. జయోస్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.